స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో గైస్, ఈరోజు అయితే నాకు నార్మల్ నష్టం కాదనమాట, అత్యంత భారీ నష్టం. విశాఖపట్నానికి హుద్దూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎంత భయంకరంగా వచ్చిందో, సో అలాగే ఈరోజు నా స్టాక్ మార్కెట్లో హుద్దూద్ తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయింది అనమాట నా యొక్క పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్. కానీ ఈక్విటీస్ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పటికీ అది టెంపరీ, కానీ ఇది మాత్రం పర్మనెంట్ కదా. మరి 7,000 రూపీస్ లాస్ అంటే. బట్ ఎనీ హ్యావ్, అసలు ఈ నవంబర్ నేను 40,000 క్యాపిటల్ తోటి నేను ట్రేడింగ్లోకి దిగాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 2,000 అలా మిస్ అయ్యి, తర్వాత అలా మొత్తానికి 9,000 రూపాయలు నేను ఆల్మోస్ట్ లాస్ అయ్యాను అనమాట ఈ ట్రేడింగ్ సెషన్స్లోనే. గత కొన్ని రోజుల నుంచి పాజిటివ్గా వెళ్తున్నాను అన్న ఒక సంకేతాలు వస్తుంటే సడన్గా ఈ లాస్ అనేది అసలు కోలుకోలేనటువంటి మైనస్ అనమాట. మళ్ళీ అసలు ఈ మంత్ ఎండ్కి నేను 40,000తో అదేంటి 40,000 తోటి అసలు నేను మళ్ళీ రిటర్న్ వస్తానా లేదో తెలియదు. ఎందుకంటే 7,000 మళ్ళీ లాస్ని రికార్డ్ చేయడం అనేది నాకు తెలిసి అంత ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది నాకైతే. సో బట్ రేపైతే మార్కెట్ సెలవు అనమాట. సో మార్కెటింగ్ అనాలిసిస్ చేయాలన్నా కూడా అసలు చాలా భయం వేస్తుందండి. కానీ నవ్వుతున్నాను. కానీ ఎందుకంటే గైస్, నాకు ఇది ఒక్కటే అంటే నేను ఓన్లీ దీని మీద డిపెండ్ అయ్యి మాత్రమే నేను లేనండి. నాకు ఇంకా కొన్ని బిజినెసెస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడ లాస్ వచ్చినా నేను ఎప్పుడు ప్రాఫిట్ అవుతాను. ఎందుకంటే అది క్లౌడ్ కిచెన్ అనమాట, ఫుడ్ బిజినెస్ అనమాట. తణుకబ్బాయి హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి క్లౌడ్ కిచెన్ రన్ చేస్తాను. అది ఎప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది నాది, ఎందుకంటే అసలు ఆర్డర్ వచ్చిందంటే ప్రాఫిట్. సో ఆ విధంగా అది నన్ను ఎప్పుడు కూడా అది స్టేబుల్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఒకవేళ నేను దీని మీదే డిపెండ్ ఉంటే మాత్రం నాకు ఈ పాటికి హార్ట్ అటాక్ వచ్చేది అనమాట. నిజంగా చాలా కష్టం అండి నిజంగా ఆప్షన్ ట్రేడింగ్. బట్ ఎనీహౌ, అప్పటికి నా స్నేహితుడు స్టాక్ లాజిక్ అని ఒకటి ఉన్నాను, ఆయన చెప్తానే ఉన్నాడు అనమాట, ఇలా కాదు అలా చేయకూడదు, 1 స్లాట్లో నేను చెప్పేసి అన్నాడు. కానీ మనమే ఎందుకో ఈసారి చాలా బాగా వెళ్తుంది, ప్రతిసారి మనం చాలా యాక్యురేట్గా వెళ్తున్నాము ఆప్షన్ ట్రేడింగ్స్లోను. సో ఈరోజు 23,600 దగ్గర ఒక రెసిస్టెన్సీ లెవెల్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో అక్కడ స్లాట్ తోటి పుల్ బ్యాక్ తీసుకుందాము, పుట్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. చాలా దారుణంగా లాస్ అయితే అయ్యానమాట. సో ఇది చూస్తున్న మీకు కూడా ఒక గుణపాఠం. నా లాసెస్ చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా నేర్చుకుంటారని చెప్పేసి ఎప్పుడు కూడా స్టార్టింగ్ బిగినర్స్ ఎప్పుడు 1 స్లాట్తో ట్రై చేయమని చెప్తారు కదా. సో మీరు కూడా 1 స్లాట్తో ట్రై చేయండి అని చెప్పేసి, చేయకపోతే ఇది ఎలాంటి పరిణామాలు జరుగుతాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఉంటాను మరి, బాయ్.